డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి జాతకములో లగ్నము నుండి 9వ భావములో గురువు అనే గ్రహము ఎవరికైనా కానీ వారు పుట్టినప్పుడు కానీ అమరి ఉంటే వారి యొక్క జీవిత రహస్యాలు ఏమిటి అని కొన్ని విషయాలని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానికి ముందు ఒక డిస్క్లైమర్ని మీకు చెప్పాలనుకున్నాను. అదేమిటంటే, మా నుండి మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటే మా నుండి మీరు మరిన్ని సమాచారాన్ని మా వీడియోల ద్వారా పొందాలి, చూడాలి, తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేయాలి. ఒకవేళ మా దగ్గర ఎవరైనా ఆల్రెడీ జాతక పరిశీలన చేయించుకొని మంచిగా అనిపించి ఉంటే, మీరు ఎవరికైనా సలహా ఇవ్వాలనుకున్నా లేదా మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పాలనుకున్నా మొదట వారిని కూడాను మరిన్ని వీడియోలు చూడమని చెప్పిన తర్వాతే మా ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేకంటే ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ట్రెడిషనల్ ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని ప్రెడిక్షన్ అడుగుతున్నారు. దానికైతే మేము సమాధానం చెప్పం. కనుక దయచేసి మా దగ్గర మీరు జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ శ్రేయపులాషులకి మా నుండి అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు కోరితే మా నెంబర్ ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వగలిగితే మా విషయాలు మొదట వారిని తెలుసుకోమనండి. ఇప్పుడు నేను వీడియోలకి ప్రవేశిస్తాను. జనరల్గా మన యొక్క జ్యోతిష్ శాస్త్రము ఏం చెప్తుందంటే, గురువుని శుభగ్రహంగానే చెప్పింది. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గురువు అనే గ్రహము ఒకరి జాతకంలో ఎక్కడున్నా ఆ గ్రహము ఏ విధంగా ప్రవర్తిస్తుంది అంటే, గురువు తన యొక్క స్వభావాన్ని, తనకున్నటువంటి ప్రవర్తనని, తనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని, యాటిట్యూడ్స్ని అలాగే ప్రవర్తింపనివ్వదు. ఎందుకంటే గురువు పుట్టినటువంటి నక్షత్రము పుష్యమి అనే నక్షత్రము. ఈ పుష్యం అనే నక్షత్రము రాహు యొక్క కర్మ రిజిస్ట్ని, రాహు యొక్క శాపాన్ని, రాహు యొక్క దోషాన్ని కలిగినటువంటి నక్షత్రము. అలాగే 3 నక్షత్రాలు ఉన్నాయి. అదేమిటంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు రాహు యొక్క కర్మ రిజిస్ట్ని కలిగి ఉంటాయి అని చెప్తుంటాం. అందుకని గురువు అనే గ్రహము మన జాతకములో ఏ భావములో ఉన్నా అక్కడ గురువుగా ప్రవర్తించదు. అది లగ్నములో నుండి 12 భావాలలో ఏ భావములు ఉన్నా కానీ గురువు తన యొక్క స్వభావాన్ని, ప్రభావాన్ని ప్రదర్శించదు. రాహులాగైనే ప్రవర్తిస్తుంది అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా గురువుకు ఉన్నటువంటి 3 దృష్టులు, 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టులు కూడాను గురువులాగా ప్రవర్తించవు. రాహు తత్వాన్నే
ఆ దృష్టిలతో చూసినప్పుడు ఆయా భావాలకి ఆయా భావ బంధుత్వ కారకత్వాలకి అందిస్తాయి. ఇదే నిజం అని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తున్నాం. అదే నిజమవుతుంది, వారి జీవితంలో అవే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ నేను ఎందుకు గురువు అనే గ్రహానికి రాహుకర్మ రిజిస్టర్ వచ్చిందన్న విషయాన్ని చెప్పాను. గురువు పుట్టినటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రము అని చెప్పాను. అదేవిధంగా రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహము గురువు అయితే, రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేసే భావము 9వ భావము. మీ లగ్నం ఏదైనా కానీ 9వ భావము రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది. ఎందుకు అంటే కాలపురుష తత్వము నుండి, మేషము నుండి 9వ భావముగా వచ్చేది ధనుస్సు. ఈ ధనుస్సు అనే భావానికి అధిపతి గురువు. ఈ ధనుస్సు అనేది గురువుకి మూల త్రికోణ ఇల్లు. కాబట్టి ఆ ధనుస్సు అనే ఇల్లే అన్ని వేళలా రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది. అందుకని 9వ భావాన్ని రాహు కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి భావముగా మనం నిర్ధారణ చేస్తాం. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఫాలో అవుతున్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల లక్షల మంది వారి వారి జాతకాల్ని ముందర పెట్టుకొని నేను చెప్పే విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీకు నిజానిజాలు ఏమిటి తెలుస్తుంది. అప్పుడైనా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయని నేను భావిస్తున్నాను. లగ్నము అంటే లా అని రాస్తుంటారు, స్లాష్ వేస్తుంటారు, 1 నెంబర్ వేస్తుంటారు. అది కంప్యూటర్లో బయటకు వచ్చినా లేదా మీరు మాన్యువల్గా రాసుకున్నా చేసే పని లేదే. ఆ లగ్నము నుంచి మనం కుడివైపు కానీ లెక్కలు కడితే ఒక్కొక్క గదిని లెక్కించుకుంటూ వెళితే 9వ భావం అనేది వస్తుంది. 9 అని వేస్తుంటారు. ఆ భావములో మీరు పుట్టేటప్పటికి లేదా మీ బిడ్డలు పుట్టే సమయానికి, మీ నాన్న పుట్టే సమయానికి, లేదా మీకు వచ్చినటువంటి భాగస్వామి పుట్టే సమయానికి వారి జాతకం అనేది ఏర్పడి ఉంటే అప్పుడు 9వ భావములో గురువు అనే గ్రహం కూర్చోందా చూడండి. అయితే భాగ్యస్థానములో శుభగ్రహం అంటే ఏమిటి? అది కోటి మేలుల్ని చేస్తుంది అని ఇన్నాళ్ళు వినుంటారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటి, వారి నిత్య జీవితంలో జరుగుతున్న అంశములు ఏమిటి అనేది చూద్దాం. 9వ భావం అనేది ఒక ఆధ్యాత్మికమైన స్థానము అని చెప్పుంటారు. 9వ భావం అనేది గురువు యొక్క స్థానము. 9వ భావం అనేది తండ్రి స్థానము, తండ్రి పరంపర. 9వ భావం అనేది మీకు వివాహమైతే మీ భాగస్వామి యొక్క కనిష్ట సహోదర స్థానము. ఇన్ని చెప్పుంటారు, అవునా లేదా? అదేవిధంగా ఉన్నత విద్యను చెప్పే స్థానము, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇతర దేశాలకి ప్రయాణం చేసే స్థానము, లక్, ఫార్చ్యూన్, ఫాదర్, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పుంటారు. గుడులు, గోపురాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, తిరిగి వచ్చే స్థానము, పూర్వము లేదా పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యకర్మలని తీసుకొచ్చి ఆ 9వ స్థానంలో డిపాజిట్ చేసి ఉంటారు. అక్కడి నుంచి మనకు కావాల్సినప్పుడు అంతా కూడా తీసుకుని ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పే స్థానం 9వ స్థానం అని చెప్పుంటారు, అవునా కదా? ఓకే. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే
జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఆ స్థానంలో గురువు అనే శుభగ్రహం వెళ్ళి కూర్చుంటే డబుల్ ధమాకా అన్నట్టుగా, అంటే ఒక టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టుగా. పూర్వం అలాగా చెప్పేవారు. శుభకార్యాలు, మంచి మంచి పర్వదినాల్లో, పండగ సమయంలో టెంట్ల ద్వారా మన సినిమాలు చూసేటప్పుడు ఒక టికెట్కి 2 సినిమాలు 3 సినిమాలు అని అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. ఆ విధంగా గురువుకి 9వ భావము భాగ్యస్థానము అయింది. భాగ్యస్థానంలో గురువు అనే శుభగ్రహం ఉంది కాబట్టి వీరికి కొదవలేనటువంటి సంపదలు, మంచి ఉన్నత విద్య, ఫారిన్కి ప్రయాణము, దూర ప్రయాణము, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ ఆ జాతకులకు వస్తుంది. 9వ భావం అనేది తండ్రి స్థానము. 9వ భావం అనేది భాగస్వామి యొక్క కనిష్ట సహోదరుల స్థానము. అప్పుడు వారికి కూడా ఇలాంటి విషయాలు వస్తాయని చెప్పుంటారు. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఏం చెప్తారనే విషయం మనం తెలుసుకుంటాం. ఇప్పుడు లగ్నాన్ని గురించి నేను చెప్పటం లేదు, మీది ఏ లగ్నమైనా కావచ్చు. ఆ లగ్నం గురించి 9వ భావాన్ని మనం తీసుకున్నాం. ఇది జనరల్గా చెప్పే విషయాలు. కానీ వ్యక్తిగత జాతకం తీసుకున్నప్పుడు మనం ఒక లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం. వారు వచ్చినటువంటి వారు అమ్మాయా అబ్బాయి అనేది మొదట బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాత, లగ్నము నిర్ధారణ అయిన తర్వాత, నిర్ణయించిన తర్వాత, లగ్నం నుంచి 9వ భావం ఏదని తెలుసుకుని ఆ భావము కాలపురుషుని తత్వములో ఎన్నవ భావం అని తెలుసుకుని దానికి ఏ తత్వం ఉంటుంది, అప్పుడు ఈ 9వ భావము అని చెప్పబడే భావానికి ఎలాంటి గుణగణాలు కాలపురుషుని తత్వానికి సంబంధమైనటువంటి విషయాలు ఆపాదించబడతాయి. ఇన్ని విషయాలని ఏకకాలంలో మనము లెక్కలు కట్టి ఆ విషయాన్ని వచ్చినటువంటి వారికి ఫలితాల రూపంలో చెప్తాం. వారు ఏ విషయానికి వచ్చారో అని తెలుసుకున్న తర్వాతే చెప్తాం. కానీ ఒక చార్టు మనం ముందర పెట్టేసిన వెంటనే మేమే చెప్పేస్తాం, మొత్తము చదివేస్తామని డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా చెప్పం. ఎందుకంటే ఎవరు వచ్చినా వారికి ఏ అవసరమై వచ్చారో ఆ విషయాన్ని ప్రస్తావించాలి. మేము ఇప్పుడు వివాహం కొరకు వచ్చాము, వివాహానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అడగాలి. లేదా ఉన్నత విద్యలోకి వెళ్ళాలనుకున్నాము, ఎలాంటి కోర్సులో ప్రవేశిస్తే మాకు మంచి గతులు వస్తాయి అడగాలి. లేదా మేము ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్నాము, ఇతర దేశాలకి వెళితే మాకు యోగవంతంగా ఉంటుందా, వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అని అడగాలి. వెళ్ళిపోతారా, ఆడిపోయి సెటిల్ అయిపోతారా, వివాహం ఎప్పుడు జరిగిపోతుంది అంటే ప్రెడిక్షనే అలవాటు పడినటువంటి మీరు వాటిని మా దగ్గర అడుగుతున్నారు. అలాంటి వారు మా దగ్గరికి రాకండి, ఫోన్లు చేయకండి. మేము చెప్పే విషయాలని వీడియోల రూపంలో ప్రచురిస్తున్నాం ఫ్రీగానే. దాన్ని ఓపిక ఉంటే వినండి, విని అర్థం చేసుకోండి, మీ జాతకాల్ని ముందర పెట్టుకుని చూడండి. నేను చెప్పిన విషయాలు అందులో మీకు కోయిన్సిడ్ అయితేనే, అవగాహన వస్తేనే ఓకే, ఇతని దగ్గర మనము జాతక పరిశీలన మనము మన బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాలన్న ఆలోచన కలిగితేనే మాకు అపాయింట్మెంట్ కావాలని అడగండి. లేకపోతే దయచేసి వినమ్రంగా తెలియజేస్తున్నాను, ఫోన్ చేయకండి, అపాయింట్మెంట్ కోసము బుక్ చేయకండి. ఇది నేను చెప్పగలిగేది. అయితే 9వ భావంలో గురువు ఉన్నారు కదా, అప్పుడు లగ్నములో నుండి 9వ భావంలో గురువు ఉండడం. అప్పుడు ఎవరు 9 అనేది తండ్రి. తండ్రికి సంబంధమైనటువంటి విషయాల్ని అది తెలియజేస్తుంది. తండ్రికి అది లగ్నము, మీకు 9వ భావము. అయితే మీ తండ్రికి అది లగ్నము. అంటే మీ యొక్క తండ్రి యొక్క జాతకాన్ని మనం పెట్టుకొని చూస్తే మీ జాతకము నుండి 9వ భావము మీ తండ్రి యొక్క లగ్నం అవుతుంది. కాబట్టి లగ్నములోనే మీ తండ్రి గురువు ఉన్నట్టు లెక్క. అప్పుడు అంటే లగ్నములోనే మీ తండ్రికి గురువు ఉన్నట్టు లెక్క. అప్పుడు 9వ భావములో గురువు ఉంటే ఎవరికి ఇక్కడ దోషం అంటే మీకంటే కూడాను మీ తండ్రికి దోషము. ఒకవేళ లగ్నం నుండి 9వ భావములో కానీ గురువు ఉంటే తిరిగి ఆ గురువుకు ఉన్నటువంటి 5, 7, 9 దృష్టిలో లగ్నాన్ని చూస్తారు. కాబట్టి ఆ గురువు ఇచ్చే దృష్టి లగ్నం మీద పడుతుంది. కాబట్టి మీకు కూడాను రాహుకర్మ రిజిస్ట్రీ ఉంటుంది. అప్పుడు మీ జాతకం పరిశీలించండి. పుష్యమి, విశాఖ, శతవిష నక్షత్రాల్లో
రాశి పడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండడం, లేదా లగ్నములోనే గురువు ఉన్నా కానీ ఇదే సంగతులే జరుగుతాయి. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో రాశి పడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రము తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు 9వ భావములో గురువు ఉన్నా, గురువు పుట్టినటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రము, పుష్యమి నక్షత్రానికి ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీ రాహువుది కాబట్టి రాహు యొక్క దృష్టే మీ మీద పడుతున్నట్టుగా మీరు భావించి అప్పుడు రాహు కర్మ రిజిస్ట్రీ సంబంధమైన దోషాలు కావచ్చు, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని కూడా ఆ లగ్న అంటే జాతకులే అనుభవిస్తారు. మొదట తండ్రికి, తండ్రి అంటే ఎందుకు చెప్పాను, 9వ భావం అనేది తండ్రి స్థానం. అప్పుడు ఏమిటండి దోషాలు? అప్పుడు మీ తండ్రి కుటుంబంలో, మీ తండ్రి పరంపరలో 2 వివాహాలు లేదా అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగిన వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. అయితే మీ లగ్నానికి అది కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు కూడా అవకాశం ఉంది అని మనం చెప్తాం. పర్మిషన్ ఇచ్చిందా అంటాం. అంటే జరిగిపోతుందా అంటే మీరు దాన్ని అలో చేస్తే కదా జరుగుతుంది. మనం ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా మనం ఏదైనా ఒక విషయాన్ని అడిగేటప్పుడు అలో ఆర్ డెనీ అని వస్తుంది. అప్పుడు మనం అలో అని కొడితేనే అది అలో చేస్తుంది. నేను కాదు, నీ మంచి స్థితి ఉంది, మనస్థితి బాగుందంటే డెనీ కొడితే అదేం మాట్లాడదు, గుమ్మనైపోతుంది కదా. అదే విధంగా జాతకం కూడాను, జాతకం ఒక పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ నీకు మంచిగా అనిపిస్తే లోపలికి వెళ్ళు, పర్మిషన్ లేదు వద్దనుకుంటే వెనక్కి వచ్చేవచ్చు. కానీ వెళ్ళిపోయిన తర్వాత, పర్మిషనే లేదు కానీ వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ అవస్థలు పడి మళ్ళీ వెనక్కి రావాలంటే మీరు పద్మ వ్యూహంలో చిగులుకున్నట్లే కానీ జీవితంలో బయటికి రానివ్వదు. ఎందుకంటే కర్మ అనేది అడ్డపడుతుంది. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇప్పుడు 9వ స్థానంలో గురువు ఉన్నప్పుడు భాగ్యాన్ని కురిపించాలి కదా. మీ నాన్నగారికి లేదా నాన్న కుటుంబ పరంపరలో అన్ఎక్స్పెక్టెడ్ డెత్ జరిగి ఉంటుంది. మీ నాన్నగారికి నాన్న కుటుంబ పరంపరలో 2 అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగి ఉంటాయి. బ్రీతింగ్ ప్రాబ్లం, వీన్సింగ్ ప్రాబ్లం, కరోనా సంబంధమైన దోషాలు, క్యాన్సర్, తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలు, ఆత్మహత్య సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం జరిగి ఉంటుంది. జరిగే అవకాశం అది పర్మిషన్ ఇచ్చేస్తుంది. అని నేను చెప్పిన ఇవన్నీ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ దాటి ముందుకు లేదు. ఇది జనరల్గా చెప్పే విషయాలు కాదు. జాతకం చూసి ఏదో జనరల్గా చెప్పారండి అనుకోవద్దండి. ఒక్కొక్క గ్రహానికి అది తీసుకున్నటువంటి కర్మ రిజిస్ట్రీ బట్టి దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని మనం జాతకం చెప్పేటప్పుడు చెప్తాం. కానీ అందరికి చెప్పినట్టు జనరల్గా చెప్పారండి అని కాకమ్మ కథలు మాత్రం దయచేసి చెప్పకండి. మేము చెప్పే ప్రతి ఒక్క మాట అంత విలువైనది. మాటకు మాట గమనించి దాన్ని ఆచరణలో పెట్టే వారికి తెలుస్తుంది వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ లగ్నంలో గురువు ఉన్నవారు కానీ, లగ్నంలో నుండి 9వ భావంలో గురువు ఉన్నవారు, లేదా 9వ భావం నుండి గురువుకు ఉన్నటువంటి మళ్ళీ లగ్నాన్ని చూసేవారు, వీరి కుటుంబ పరంపరలో ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. బండి, వాహనము, ట్రావెల్, జర్నీ ఇవన్నీ కనబడతాయి. దాంట్లో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్, డ్రగ్స్, వైన్ షాపులు పెట్టుకోవడము, ఆటోమొబైల్ సంబంధమైన వృత్తుల్లో ఉండడము, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయడము, టెక్స్టైల్ సంబంధమైన వృత్తుల్లో ఉండడము ఇవన్నీ కనబడతాయి. ఇవి పాజిటివ్స్ అయితే నెగిటివ్ ఏమిటంటే మొలల సంబంధమైన సమస్యలు, జాండిస్ ప్రాబ్లము, ఈ మధ్యలో వచ్చిన వైరస్ సంబంధమైనటువంటి విషపూరితమైనటువంటి వైరస్ సంబంధమైన దోషాలు, క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, ఇండైజెషన్ ప్రాబ్లము, కంపల్సరీగా కత్తి పెట్టి కోయవలసినటువంటి శరీర భాగాలు ఉంటాయి. ఎందుకంటే ఆపరేషన్, కుట్లు ఇవన్నీ సంభవిస్తాయి. ఇవన్నీ కూడాను నెగిటివ్స్. అందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఇలా ఉండాలి. కానీ గురువు 9వ భావంలో ఉంటే భాగ్యస్థానము. గురువులు మంచి గురువులు దొరుకుతారు. తర్వాత ఇతర దేశాలకి ఇవన్నీ ఉండొచ్చు. కాకపోతే అక్కడ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఇది మనం గమనించాలి. అయితే లగ్నాన్ని బేస్ చేసుకొని ఆ లగ్నము నుండి 9వ భావము ఈ కాలపురుషునికి ఎన్నవ భావంగా ఉందనేది మనం లెక్క కట్టి చూడాలి. ఉదాహరణకి తీసుకుందాం. ఉదాహరణకి కన్యా లగ్నం తీసుకుందాం.
కన్యా లగ్నానికి 9వ భావము ఏమిటి? కన్య నుండి లెక్క వేస్తే 9వ భావము వృషభం అవుతుంది. వృషభంలోనే గురువు ఉన్నారు ఒకరికి అనుకుందాం. ఇప్పుడు ఒక వీడియోని చూస్తున్నారు, మన వీడియోని, వారికి వెంటనే ఇది కనెక్ట్ అయిపోయింది. అవునండి, మా జాతకంలో లగ్నం కన్యా లగ్నం అండి, కన్యా లగ్నంలో నుండి 9వ భావంలో గురువు ఉన్నారండి, ఆ గురువు 4వ భావానికి 7వ భావానికి అధిపతి 9వ భావంలో కూర్చున్నారండి, అప్పుడు ఏం ఫలితాలు ఇస్తారండి అంటే వీళ్ళు చెప్తారు, సాంప్రదాయ జ్యోతిష్యులు, చక్కగా ఇల్లు కడతారు, వాహనం కొంటారు, భాగ్యాల మీద భాగ్యాలు కలుగుతాయి, సుఖవంతమైన జీవితం ఏర్పడుతుంది, మంచి భార్య వస్తుంది, మంచి భర్త వస్తారు, తర్వాత వచ్చి మంచి సంపదలు కలుగుతాయి, వ్యక్తిగతంగా మంచివాడు ఉంటాడు, పబ్లిక్లో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇవన్నీ ఒక ఏకరు పెట్టి ఒక లిస్ట్ చదివేస్తారు. ఎలాగ వాళ్ళ దృష్టి కనబడుతుందంటే గురువు కన్యా లగ్నానికి 4వ భావానికి మరియు 7వ భావానికి అధిపతి అయ్యి 9వ స్థానంలో కూర్చోన్నారు. అంటే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నారు కన్యా లగ్నానికి అని చెప్తారు వాళ్ళు. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తనకున్నటువంటి 5వ దృష్టితో లగ్నాన్ని చూస్తారు కదా, 5వ దృష్టితో లగ్నాన్ని చూస్తారు. అంటే 5, 7, 9వ దృష్టిలు గురువుకు ఉంటాయి. ఒకవేళ 9వ దృష్టితో చూడాలంటే 9వ స్థానంలో ఉన్నటువంటి, బాగా వినండి, లగ్నంలో నుండి 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు తనకున్నటువంటి 9వ దృష్టితో మళ్ళీ ఎక్కడికి చూస్తారనేది మనం చూడాలి. అప్పుడు మీ లగ్నానికి ఖచ్చితంగా 5వ స్థానంలోకి చూస్తారు కదా, ఎందుకంటే 9కి 9 5 కదా. మీ లగ్నం కన్యా లగ్నము, కన్యా లగ్నానికి 5వ భావము మకరాన్ని చూస్తారు కదా. ఆ సంతానానికి సంబంధమైనటువంటి విషయంలో ఈ కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి వచ్చే మొదటి ప్రథమ సంతానము రాహుకర్మారీష్టి కలిగిన పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో కానీ, లగ్నములోనే గురువు ఉండడం కానీ, లేదా లగ్నాధిపతితో గురువు ఉండడం కానీ, ధనుసు రాశి ధనుసు లగ్నం ఉన్నటువంటి వారే పుడతారు. కావాలంటే చెక్ చేసుకోండి. ఇది ఒక రూల్, ఇది మారదు. మీ లగ్నం కన్యా లగ్నం అండి, కన్యా లగ్నానికి 4 మరియు 7వ భావాధిపతి అయినటువంటి గురువు 9వ స్థానంలో వృషభంలో ఉన్నారండి. అప్పుడు వృషభం నుండి తనకున్నటువంటి 9వ దృష్టితో 9వ దృష్టి తీసుకుందాం. 9వ దృష్టి అంటే ఇప్పుడు వృషభం నుండి జస్ట్ 7వ దృష్టి అంటే ఎక్కడ పడుతుంది? వృశ్చిక మీద పడుతుంది. 9వ దృష్టి అంటే ఏమిటంటే మకరం మీద పడుతుంది. అప్పుడు కన్యా లగ్నానికి మకరం ఎన్నవ భావం అవుతుంది? 5వ భావం అవుతుంది. 5వ భావం ఎవరు? ఆ కన్యా లగ్నానికి చెందినటువంటి అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ వివాహం అయితే ప్రథమ సంతానం. ఆ ప్రథమ సంతానం జాతకమే నేను చెప్తున్నా, జాతకమే నేను చూడలేదు, కావాలని చెక్ చేసుకోండి. ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది కన్యా లగ్నంలో ఉన్నా కన్యా లగ్నానికి 9వ భావం అయినటువంటి వృషభంలో గురువు ఉండి, గురువుకి 9వ దృష్టితో పంచమ స్థానమైనటువంటి కన్యాలగ్ని పంచమ స్థానం చూసినప్పుడు వీరికి పుట్టే ప్రథమ సంతానం అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా రాహుకర్మారీష్టి కలిగినటువంటి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లోనూ, లేదనుకుంటే లగ్నంలోనే గురువు ఉండడము, లేదా లగ్నాధిపతితో గురువు ఉండడము, అదేవిధంగా లగ్నము ధనుసు రాశి ధనుసు లగ్నం అవడము, వారి లగ్నం ఏదైనా ఉన్నా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి ధనుసులో కూర్చోవడం, ఈ యొక్క ప్యాటర్న్ నుండి తప్పించుకునే అవకాశమే లేదండి. కావాలని చెక్ చేసుకోండి. అప్పుడు ఎవరికి వచ్చింది రాహుకర్మ? గురువుకున్నటువంటి శుభదృష్టి 9వ దృష్టి భాగ్య దృష్టి సంతానం మీద పడినా కానీ ఆ సంతానానికి ఏం కర్మారీష్టి వచ్చింది? ఇది నేను లైవ్లో చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను, మీరు చెక్ చేసుకొని చూడండి. ఇలాగ మనకు తెలుస్తుంది. ఒకవేళ 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు కన్యా లగ్నానికి తనకున్నటువంటి 5వ దృష్టితో లగ్నాన్ని చూసినప్పుడు ఆ లగ్నము కన్యా లగ్నమైంది, కానీ లగ్నాధిపతి వెళ్ళి పుష్యమిలోనూ విశాఖలోనూ శతభిషంలో ఉండడము, లేకపోతే రాశి చంద్రుడు కూర్చున్న నక్షత్రము ధనుసు రాశిలో ఉన్నటువంటి దేంతో ఒక దాంట్లో కూర్చోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ గురువు యొక్క దృష్టికి ఉన్నటువంటి 5, 7, 9 దృష్టిలు ఎవరి ఇంటి మీద అయితే పడతాయో, ఉదాహరణకి కన్యా లగ్నానికి 9వ భావం అయినటువంటి వృషభంలో ఉన్నటువంటి గురువు తన యొక్క 7వ దృష్టిలో వృశ్చికాన్ని చూస్తారు. ఆ వృశ్చికం అనేది కన్యా లగ్నానికి 3వ స్థానము. 3 అనేది ఎవరైనా కన్యా లగ్నానికి చెందినటువంటి కనిష్ట సహోదరులు. 3వ అనేది ఏమిటి? తనకు పెళ్ళైన తర్వాత వచ్చే భర్తనిచ్చినటువంటి
తండ్రి లేదా భార్యనిచ్చినటువంటి తండ్రి అంటే మామ, ఫాదర్ ఇన్ లా. ఆ ఫాదర్ ఇన్ లా జాతకం చూడండి, పుష్యం, విశాఖ, శతభిష నక్షత్రాలు కానీ, లగ్నంలోని గురువు ఉండడం కానీ, లగ్నాధిపతితో గురువు ఉండడం కానీ, ధనుసు రాశి ధనుసు లగ్నంలో ఉండడం కానీ, ఇది కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. వాళ్ళ కుటుంబంలో నేను చెప్పినట్టు క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, జాండీసు, పిడుగు పడటము, తర్వాత కరెంట్ షాక్ కొట్టడము, మొలల సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడటము, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, తర్వాత డ్రగ్స్ సంబంధమైన వృత్తుల్లో ఉండడము, లాజిస్టిక్ గా ఉండడము, ఇలాంటివన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఉంటాయి. ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చెప్తున్నాం. అంటే ఒకరి జాతకాన్ని మనం చూసిన వెంటనే లగ్నములో నుండి 9వ స్థానంలో గురువు ఉంటే భాగ్యములు కలుగుతుంది అనడం కంటే దానికి రివర్స్లో జరుగుతూ ఉంది. ఈ గురువు 9వ స్థానంలో ఉన్నటువంటి వారి కంపల్సరీగా యాక్సిడెంట్ అవ్వడము, ఆపరేషన్ అవ్వడము, దాని నుండి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా యముని యొక్క నోటిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని విషయాల్ని మనం 9వ స్థానంలో గురువు ఉన్నప్పుడు చెప్తాం. ఒక లగ్నం తీసుకున్నాను, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్పాను. అలాగే మీ లగ్నాన్ని బేస్ చేసుకొని చూడండి. శుభం.